కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను తమపై వేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. విభజన చట్ట ప్రకారమే కృష్ణా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం జరిగిందని స్పష్టత ఇచ్చారు ముఖ్యమంత్రి. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం కంటే కేసీఆర్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. మరోవైపు కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. కృష్ణా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే వ్యవహారంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే ఉందన్నారు ముఖ్యమంత్రి. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని రాసిందని కేసీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం రేవంత్. 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. 15 ప్రాజెక్టులను మేము ఏమాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానదిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలన్న దానిపై కేంద్రం కమిటీ వేసిందన్న ముఖ్యమంత్రి ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించిన విషయాన్ని వెల్లడించారు. దానిపై నాటి సీఎం కేసీఆర్, ఇతర అధికారులు సంతకం సైతం చేశారని చెప్పుకొచ్చారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లుగా చెబుతూ 2022లోనే సంతకాలు చేశారన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంట్లో ప్రశ్నించలేదని, ఇప్పుడు మాత్రం కృష్ణాలో 50% వాటా అడుగుతున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారన్న సీఎం దీనికి కేసీఆర్, హరీష్ రావు సహకరించారన్నారు. దీని కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి. పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నాయన్ నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు, మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. మేము అభ్యంతరం పెట్టిన రోజు, మా నాయకులు అభ్యంతరం పెట్టిన రోజు నువ్వు మా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖరరావు. ఇక వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించేందుకు సీఎం జగన్ ప్రణాళిక వేశారని, అందుకు కేసీఆర్ అనుమతినిచ్చారని తెలిపారు రేవంత్ రెడ్డి. గతంలో కృష్ణానది ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో ఉండేదని, పదవులు, కమిషన్లకు లొంగి బీఆర్ఎస్ ప్రభుత్వం జలదోపిడీకి సహకరించిందని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ నిర్లక్ష్యం జరిగిందని విమర్శించిన సీఎం ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా 10 ఏళ్లు ఏం చేశారని కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారే జీఓఆర్టీ నెంబర్ 203 2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 టీఎంసీలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు. అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. తండ్రి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి
4 టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకొచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచభక్ష ప్రమాణాలు తిని 6 గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి 8 టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో 203 మీకు మే 5, 2020 నాడు దీనికి ఆమోదం పొందారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభ ఉమ్మడి సమావేశాలు నిర్వహించి 2 రోజుల పాటు చర్చిద్దామని తెలిపారు ఆయన. ఇక ముఖ్యమంత్రి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ తమపై పసలేని ఆరోపణలు చేస్తోందన్నారు. విభజన చట్టం చేసినప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన అసెంబ్లీలోనే ఈ అంశంపై దిమ్మ తిరిగేలా సమాధానం చెప్తామన్నారు. నువ్వు ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో. ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడు. ఎస్ వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మ తిరిగేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం. నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది. వాళ్ళు చేయాల్సిందేంది? వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. అది చెయ్యచాతగాక, అది చెయ్యడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అసెంబ్లీలోనే తేల్చుకుందామంటూ సై అంటే సై అన్నారు. మరి ఇప్పుడే వీరి మాటల తూటాలు ఇలా ఉంటే శాసనసభలో దీనిపై చర్చ జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ ఇప్పుడే మొదలైంది.